అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. ప్రతిసారి ఒక్కొక్క అతిథితో నేను మీ ముందుకు వస్తున్నాను. మరి ఈరోజు మన స్టూడియోలో ఉన్న అతిథి ప్రేయస్ రావే సినిమా నుంచి మొదలుపెట్టిన ఫస్ట్ సినిమా, దాన్నే సూపర్ సక్సెస్గా సూపర్ హిట్ సాధించి తర్వాత అయోధ్య రామయ్య, ఒక్కడు, మరి హనుమంతు ఇట్లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఇచ్చిన డైరెక్టర్ మహేష్ చంద్ర మనతో ఉన్నారు. చాలా విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. అసలు మీరు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా వెళ్ళారు? మీ ప్రస్థానం ఎలా ప్రారంభించారు? అంటే మీకంటూ వెనకాల బ్యాక్డ్రాప్ ఎవరైనా ఉన్నారా? నాకు బ్యాక్డ్రాప్ ఎవరు లేదండి. నాకు సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇంట్రెస్ట్ కలగడం కారణం ఏంటంటే నా ఫ్రెండ్స్, నేను పెద్దాపురంలో చదువుతున్నప్పుడు మహారాణి కాలేజీలో అండి చిన్న చిన్న స్కిట్లు అవి రాస్తుండేవాడిని. రాస్తుంటుంటే ఇద్దరు మంచి పేరు వచ్చిందండి. అందరూ ఎంకరేజ్ చేసేవారు. అదే టైంకి ఏంటంటే ఆ కాలేజీలో ఒక ఫంక్షన్ జరిగిందండి. ఆ ఫంక్షన్కి ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు. వస్తే దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికన్నా వాళ్ళతో పాటు నారాయణమూర్తి గారు కూడా వచ్చారు. వాళ్ళు నారాయణమూర్తి గారు ఆయన అప్పటికి యాక్టర్ కానీ పెద్ద యాక్టర్ కూడా కాదు, చిన్న యాక్టర్ ఉంటుంది. బట్ వీళ్ళకున్నంత ఇది ఈయనకున్న ఫాలోయింగ్ ఎవరికి లేదు. నారాయణమూర్తి గారిని చూడగానే అందరూ క్లాప్స్ పెట్టడం, అందరూ ఆటోగ్రాఫ్లు తీసుకెళ్ళడం, అంత చిన్న చిన్న బుక్లు ఉండేది అప్పుడు, అందరూ సంతకాలు పెట్టుకోవడం. ఇది చేస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కన్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కన్నా, ఒక జడ్జి కన్నా ఒక సినిమా వాడికి మంచి వాల్యూ ఉందన్నమాట అనిపించి నాకు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, నాకు కూడా అందరితోటి ఎలా చప్పట్లు కొట్టించుకోవాలి, అలా ఆటోగ్రాఫ్లు తీయాలి, రాయించుకోవాలి నాకు కోరిక కలిగిందండి. అది బలంగా అయిపోయిందండి. ఆ బలంతో నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళడం జరిగిందండి. ఓకే, మీరు అనుకున్నారు ఇలా సినీ ఫీల్డ్కి వెళ్ళాలని. సినిమా ఫీల్డ్ అంటేనే ఒక మహాసముద్రం. ఈ సముద్రంలో ఒక బిందువు మహేష్ చంద్ర. మరి మహేష్ చంద్రే ఒక సముద్రం అయ్యాడు అని అంటే దాని వెనకాల చాలా స్టోరీ నడిచి ఉంటుంది. అసలు ఏమి నడిచింది? మీరు ఎలా వెళ్ళారు సినీ ఫీల్డ్కి? మీకు అవకాశం ఎలా వచ్చింది? నాకు అవకాశం కోసం చాలా ప్రయత్నం చేస్తుంటాను అంటే అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఫస్ట్ నేను చెన్నై వెళ్ళాను, నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళా. నారాయణమూర్తి గారు ఏంటంటే మా తాతయ్య గారి శిష్యుడు అని. ఓకే, మా మేనమా క్లాస్మేట్ అండి. మా ఫ్యామిలీతో బాగా పరిచయం ఉందండి. ఆయన పెద్దాపురం చుట్టుపక్కల ఎప్పుడైనా షూటింగ్కి వచ్చినా ఏదైనా వచ్చినా మా ఇంటికి వచ్చేవారు వాళ్ళు. ఆ పరిచయంతో నా ఇంటికి వెళ్ళా, చెన్నై అండి. వెళ్తే ఆయన ఎంకరేజ్ చేయలేదు. వద్దు, చాలా కష్టం ఇక్కడ, మీ ఫ్యామిలీ అంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగులు, ఎంప్లాయీస్, శుభ్రంగా గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేసుకో, చదువుకో, బాగా చదువుకొని ఆయనే స్టేషన్ తీసుకొచ్చింటే, ఓకే, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించేసి పంపించడం. పంపించేస్తే నేను వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళాను. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను, మళ్ళీ చెన్నై వెళ్ళాను. ఓకే, చెన్నై వెళ్ళి కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళని పరిచయం చేసుకుని అక్కడ వాతావరణం ఎందుకో నాకు భయం అనిపించింది. అంటే నేను సెట్ కానేమో అనిపించింది. అనిపించిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఈ అటు ఇటు తిరుగుతున్న టైంలో మా వాళ్ళు ఏం చేశారంటే పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేస్తే కట్టుబడి ఉంటాడు కదా అనేసి. ఓకే, అయిన తర్వాత కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ పోలేదండి. ఓ డైరెక్టర్ వాళ్ళన్న కసి అలా ఉండిపోయిందండి. ఉండిపోయి నా వైఫ్ ఫాదర్, మా మావయ్య గారు, ఆయనతో చెప్పడం జరిగింది. సరే ఎంకరేజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. నేను అనుకుని ఆయన ఎంకరేజ్ చేద్దాం, పలానా టైంకి వెళ్దాం అనుకున్న టైం నేను ఎవరినో తీసుకెళ్ళి పరిచయం చేస్తాను, చెన్నైలో తెలిసిన ఉన్నారు, నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తాను అన్న టైం కొంచెం ఆయన చనిపోవడం జరిగింది. అయ్యో, దాంతో నేను మళ్ళీ అప్సెట్ అయ్యాను, బాగా అప్సెట్ అయ్యాను, బెంగ పెట్టుకున్నా. ఓకే, పెట్టుకుని ఒక 2 years మళ్ళీ ఎటు కాకుండా అలా అటు ఇటు తిరిగిన తర్వాత ఇంకా నా వైఫ్ గట్టిగా చెప్పింది, నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటే అక్కడే ట్రై చేయి, ఇక్కడి నుంచి ఎవరినో పట్టుకుందాం, ఎక్కడి నుంచి ఎవరినో ట్రై చేద్దాం అంటే కుదరదు కదా అంటే అప్పుడు నేను సరే అప్పుడే సినిమా ఫీల్డ్ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను. చాలామంది షిఫ్ట్ అయ్యారు, అలా రామానాయుడు గారి ఫ్యామిలీ, ఇలా కొన్ని ఫ్యామిలీలు అక్కడ హైదరాబాద్ వచ్చేసారు. అసలు నేను కూడా హైదరాబాద్ వెళ్ళిపోదాం, వెళ్ళి టార్గెట్ రామానాయుడు స్టూడియోస్, సురేష్ పర్సన్స్లోనే అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవుతాం, అక్కడే డైరెక్టర్ అవుదాం అన్న టార్గెట్ పెట్టుకుని ఇంక నేను హైదరాబాద్ రావడం జరిగిందండి. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ అంటేనే ఒక పెద్ద బ్యానర్. ఆ బ్యానర్లోకి ఎంటర్ అవ్వడమే గగనం. అవునండి.
మరి అటువంటి బ్యానర్లోకి మీరు డైరెక్టర్ అవ్వాలి అని అనుకోవడం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు మీరు ఎలా ఎంటర్ అయ్యారు, ఆ బ్యానర్లోనే మీరు డైరెక్టర్ ఎలా అయ్యారు, సూపర్ హిట్ సక్సెస్ అయిన చిత్రాన్ని మీరు ఎలా తీయగలిగారు? ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళి చేయాలి అనుకోవడం అన్నది నా నమ్మకం అని గట్టిగా. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, నాకు అమాయకత్వం అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం చూసి, అంటే రామాయణ స్టూడియో గేట్ లోపల కూడా ఎంట్రన్స్ లేదండి, ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదండి. అవును. ఆ గేట్ దగ్గర ఆగిపోయేవాడిని. ఇదంటే నేను ఏదో ఊహించుకున్నాను, ఎక్కడే ఆగిపోతున్నాను అనుకున్న టైంలో ఆ స్టూడియోలో మేనేజర్ పరిచయం చేసినాను, ఆ జగన్మోహన్ అని పేరు. అతను పరిచయం చేతో లోపలికి ఎంటర్ అయ్యాను. ఓకే. స్టూడియో లోపలికి వెళ్ళిన తర్వాత నాకు సురేష్ బాబు గారు కనిపించారు. సురేష్ బాబు రామారెడ్డి గారు అబ్బాయి. సురేష్ బాబు గారు కనిపిస్తే నేను ఆయన అడిగా. ఆయన నన్ను నా ఎపీరియన్స్ అంతా చూసి నేను నిజంగా అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నాను. అతను మిమ్మల్ని అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నాను. ఏంటంటే యాక్చువల్గా నేను వెళ్ళిన టైంకి అక్కడ రాఘవేంద్ర గారి సినిమా షూటింగ్ జరుగుతుంది, మేజర్ చంద్రకాంత్. ఓకే. నేను ఆ షూటింగ్ చూస్తున్నాను అనమాట. షూటింగ్ చూస్తున్న టైంకి అక్కడికి సురేష్ బాబు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నాడు అనమాట. అనుకుని డైరెక్టర్ ఉన్నారమ్మా అన్నాడు. డైరెక్టర్ గారు ఎవరు కూడా నాకు తెలియదు అంటే ఉన్నారండి నన్ను ఏమనాల్సింది. ఆయన ఇప్పుడు లోపల ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుందండి. ఓన్లీ ఆ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ ఆ టీం తప్పితే వేరే వాళ్ళని ఎలా చేయండి. వాళ్ళ మనుషులు బయట ఉంటారు, కొత్త మొక్కలు వస్తే లోపల ఎంటర్ చేయరు. ఆ టైం సురేష్ గారు వస్తుంటే లేచిన బట్టి లోపలికి పంపించారండి. ఆయనతో పాటు నేను కూడా లోపలికి వెళ్ళాను ఫ్లోర్లోకి. ఇంకా షూటింగ్ జరుగుతుందంట మేజర్ చంద్రకాంత్ సినిమా. మోహన్ బాబు గారి మీద నగ్మా గారి మీద సీన్ తీస్తున్నారు. ఆయన కొంచెం రాఘవేంద్ర గారితో మాట్లాడుకున్నారండి. బయటకు వచ్చేస్తుంటే ఆయనతో పాటు నేను కూడా బయటకు వచ్చాను. వచ్చి సురేష్ బాబు గారిని అడిగా, సార్ ఇలాగా నేను అసిస్టెంట్గా చేయాలనుకుంటున్నాను సార్ మీ బ్యానర్లో, నాకు అవకాశం ఇవ్వండి సార్ అంటే, మేము బయట వాళ్ళని పెట్టుకోమమ్మా, ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళనే పెట్టుకుంటాం. నువ్వు రాఘవేంద్ర గారు అసిస్టెంట్ అనుకుంటాం కదా, నువ్వు చెన్నైలో ఉంటావు కదా, కష్టం సారీ అంటే ఇక్కడికి వస్తే పెట్టుకుంటారా సార్? ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించాను. ఓకే. అంటే నాకు చాలా ఆనందం వేసిందండి. వెంటనే అదే రోజు నేను అక్కడ దగ్గరలో రామాయణ స్టూడియోకి దగ్గరలో ఎక్కడ ఉంటుంది, సినిమా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అని అంటే కృష్ణానగర్ అని చెప్పారు వాళ్ళు. నాకు కృష్ణానగర్ వెళ్ళి అక్కడ ఒక చిన్న లక్కీగా అదే రోజు నాకు రూమ్ దొరికిందండి. ఆ రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేసి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి, ఓకే, మా వాళ్ళందరూ మళ్ళీ నా భార్య పిల్లల్ని తీసుకుని వచ్చి మా అమ్మని తీసుకుని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత ఒక ఇంట్లో అన్నీ మళ్ళీ వెళ్ళా స్టూడియోకి వెళ్ళా. అప్పటికి ఒక 15 రోజులు అవుతుంది. ఓకే. అంటే ముందు జరిగిన దానికి దీనికి 15 రోజులు. ఓకే. ఆ 15 రోజుల్లో అప్పుడు మళ్ళీ సురేష్ బాబు గారిని కలిసా. సార్ మీరు చెప్పినట్టు ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను సార్, ఎప్పటి నుంచి రమ్మంటారు సార్? ఎవరు నువ్వు, ఏ విషయం మాట్లాడతావు? సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్, 10 days బ్యాక్ మీకు కలిసాను కదా సార్ ఇక్కడ ఫైన్ స్టూడియోలో రాఘవేంద్ర గారు షూటింగ్ టైంలో, మీరు ఇక్కడ షిఫ్ట్ అవ్వమన్నారు కదా సార్. నాకు తెలియదమ్మా, నాకు కష్టం, నాకు తెలియదు. ఇప్పుడు నాకు అదే కాకపోయినా నా దగ్గర స్టాఫ్ ఉన్నారు, ఇప్పుడు పాసిబుల్ లేదు. సినిమా కూడా అయిపోయింది, రిలీజ్ కొంత సినిమా, తర్వాత చూద్దాం. లేదు సార్ మీరు తర్వాత చూద్దాం కాదు సార్, నన్ను పెట్టుకోండి సార్ అన్న, మీరు పర్మనెంట్గా పెట్టుకోవచ్చు కదా సార్ అంటే. ఓకే. నేను ఆయన అడిగాడు ఏం చదివామ్మా, నేను ఇంటర్ చదివాను సార్. సరే అంటే అక్కడ టెలిఫోన్ ఆపరేటర్ పిలిచడం, అతని పేరు సుబ్బారావు. సుబ్బారావు నువ్వేం చదవమ్మా? BSc సార్. సరే నువ్వేం చేస్తున్నావు? టెలిఫోన్ ఆపరేటర్. నువ్వు దేనికోసం వచ్చావు? అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దాం వచ్చాయంటే, ఖాళీ ఎందుకు పెట్టుకుంటాను, అందాక ఇక్కడ ఉండమంటే ఉన్నాను సార్. అదే టైంకి శివారెడ్డి ఇంకొక అతను వచ్చాడు. అతను నువ్వు ఏం చేస్తున్నావా అన్నాడు. గెస్ట్ హౌస్ మేనేజర్ నన్ను. ఏం చదివావు? MBA చదివాను. నువ్వు దేనికోసం వచ్చావు నా దగ్గరికి? అసిస్టెంట్ కోసం వచ్చాను. నీకంతా హైలీ క్వాలిఫైడే అంటే సురేష్ బాబు చెప్పాడు, ఏమయ్యా నా దగ్గర MBA చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు, 2-3 లాంగ్వేజ్లు తెలిసిన వాళ్ళు పని కోసం వచ్చారు. నా దగ్గర ఛాన్స్ లేక నేను వేరే పోస్టులు పెట్టాను, తర్వాత పెట్టుకుందామని. నువ్వు డైరెక్ట్గా వచ్చేసిన పని అంటే ఎలాగా? సరే నీకు కనీసం టైప్ వచ్చా అన్నాడు. రాదన్నా, నీకు టైప్ రాదు, ఏమీ రాదు, సారీ, మా బ్యాంకులో మా స్టూడియోలో పని లేదు అంటే మినిమం మాకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఇక్కడ రావాలంటే. ఓకే. ఫ్లూయెంట్గా హిందీ ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎన్ని ఉండాలి అంటే, సారీ బయట ట్రై చేసుకోమని.
బయట చేసుకుంటే నాకు ఒకేసారి గర్భవరం సినిమాలో చూపిస్తాను చక్రవర్తి తిరిగిద్దండి అలాగే. అంటే సురేష్ బాబు గారు చెప్పిన మార్గం బట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారు మీరు. అంటే ఆయన పెట్టేసుకుంటారు కదా ఉద్దేశంతో వచ్చేసాను అండి. ఆ పక్కనే డైరెక్టర్ కె మురళీమోహన్ గారు ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి చంటి సినిమా తీశారండి. ఓకే. అనారి అని తెలుగులో హిందీలో వస్తుందన్న. వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా హిందీలో, కరిష్మా కపూర్ వెంకటేష్ బాబు కాంబినేషన్. ఆ సినిమాకి ఆయన డైరెక్టర్ ఉంటుంది. ఆయన తెలుగులో అప్పుడు కొన్ని సినిమాలు కొత్త సింహం, సంఘర్షణ ఇటువంటి సినిమాలు తీశారు బాలకృష్ణ గారితో అని. ఆయన వెళ్ళి అడిగా, సార్ మీరన్నా చెప్పండి సార్, మీరన్నా పెట్టుకోండి సార్ అంటే, ఇది సురేష్ ప్రొడక్షన్స్ అమ్మా, ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళే ఇస్తారు, డైరెక్టర్ తెచ్చుకోడు అని చేత అప్పుడు సినిమా అయిపోయింది, ప్రస్తుతానికి సినిమా లేదు. ఎన్ని రోజులు నేను వచ్చాను, నేను వచ్చి 5 days అయ్యింది సార్. సరే 1 month రెంట్ కట్టేసి ఉంటాయి కదా ఇంటిది, 1 month అయిపోయిన తర్వాత పిల్ల పాపలతో ఉన్నాను కదా, కష్టం అయితే అవుద్దయ్యాక నీకు, వెళ్ళిపో మీ ఊరు వెళ్ళిపో. 1 month శుభ్రంగా హైదరాబాద్ అంతా చూపించి వెళ్ళిపోను. సార్ నన్ను పెట్టుకోను అంటే ఏమనుకున్నావు, డైరెక్టర్ అంటే ఏమనుకున్నావు నువ్వు, డైరెక్టర్ అవ్వాలంటే ఏమనుకున్నావు నువ్వు, ఎంత కష్టపడాలి, ఎంత చేయాలి, ఎంత స్ట్రైన్ అవ్వాలి, కష్టమమ్మా సారీ, నేను ఏదో నువ్వు నన్ను సలహా అడిగా కాబట్టి చెప్తున్నా, వచ్చావు కాబట్టి 10-15 రోజులు తిరిగేసే శుభ్రంగా హైదరాబాద్, వెళ్ళిపో ఫ్యామిలీతో, అక్కడ ఏదైనా చేసుకో జాబ్, ఇక్కడ కష్టం. ఇక్కడ డైరెక్టర్ అవ్వాలంటే 1000 మందిలో ఒకడు అవుతాడయ్యా, 1000 మంది వస్తారు, దాంట్లో ఒకడు అవుతాడు, డైరెక్టర్ అవుతారు 10 మంది వరకు అవుతారు. 10 మందిలో కిట్ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, యావరేజ్ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, మిగతా వాళ్ళు బిలో యావరేజ్ ఇచ్చిన మిగతా ఫ్లాప్ డైరెక్టర్లు ఉంటారు. ఆ 10 మంది అవుతారు 1000 మందిలో. కానీ ఇది ఇక్కడ స్ట్రాటజీ ఇలా ఉంటుంది అంటే, సరే ఇంకేం చెప్పాలి అర్థం కాలేదండి. ఆ తర్వాత వెళ్ళి రామారెడ్డి గారికి కలిశాను. ఆయన సార్ ఇలాగ అసిస్టెంట్ డైరెక్టర్ కోసం వచ్చింది అంటే, మా దగ్గర ఖాళీ లేదమ్మా, బయట ఎక్కడ చూసుకో, ఒకే ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు లోపలికి. ఇంకా నేను మా ఊర్లో అందరికీ చెప్పుకుని వచ్చా, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పా, ఇంట్లో అందరికీ చెప్పా, రామారెడ్డి స్టూడియోలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పేసా, కన్ఫర్మ్ అని చెప్పేసా. ఇప్పుడు కాదంటే నాకు ఏదో కింద ఉంటుంది, పరుగు పోయినట్టు ఉంటుంది. ఇంకా అక్కడే అయిన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంకా రావడం అండి. డైలీ రామారెడ్డి గారికి వెళ్ళడం, ఆయనకు నమస్కారం పెట్టడం. అంటే ఆయన ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి స్టూడియోకి వచ్చేవారు, వాకింగ్ కోసం వచ్చేవారు, ఆయన అక్కడే ఉండి వచ్చేవాడు, ఆయన డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవారు కారు. నేను గేట్ దగ్గర నిలబడి ఉన్నాను ఆయన దగ్గర, ఆయన కోసం. మొదట్లో నమస్కారం పెట్టిపడాను. తర్వాత ఒకరోజు ఏంటో ఎవరమ్మా అని అడిగాడు, ఇలా అసిస్టెంట్ డైరెక్టర్, మొహం పక్క తిప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటి నుంచి నన్ను చూసేవాడు కదా, ఇలా కార్ డ్రైవ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోయాడు మాట్లాడు, విష్ చేస్తున్నా కూడా విష్ చేసేవాడు కదా. ఆ తర్వాత నేను సురేష్ బాబు మార్నింగ్ 6 to 7 ఆ టైంలో రామారెడ్డి గారిని అండి. ఓకే. సురేష్ బాబు గారు డైలీ 3 o'clock వచ్చేవాడండి. అంటే మార్నింగ్ ఏదో టైంలో వచ్చేవాడు కదా, 3 అనేది పర్ఫెక్ట్ టైం అండి. అంటే అక్కడ ఉంటాడు అన్నమాట. 3 o'clock ఆయన ఛాంబర్లో, ఆయన రూమ్లో ఉంటాడు. 3 o'clock ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టేవాడు. దేనికమ్మా అన్నాడు ఫస్ట్. ఇలా లేదు సారీ బయట ట్రై చేసుకోవాలి. అయినా కూడా నేను పట్టు వదలలేదు. ఒక 15-20 రోజులండి. మార్నింగ్ రామారెడ్డి గారు, మధ్యాహ్నం సురేష్ బాబు. మీకు ఇదే పని? రెండో పని ఏం లేదు. దాన్ని వేరే డైరెక్టర్ వేరే పరిచయం వాళ్ళు పల చోట అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉందంట, నువ్వు వస్తావా అని. నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదండి, ఇక్కడే ట్రై చేసుకుందాం. ఇంచేదంటే ఆ సంస్థ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే వాళ్ళ మనల్ని పొందుతూ వాళ్ళు గుర్తింపు పొందితే అక్కడ డైరెక్టర్ అవ్వచ్చు. ఓకే. మనం కష్టపడే తత్వం నా దగ్గర ఉంది కాబట్టి కష్టపడదాం అన్న కాన్ఫిడెన్స్తో ఉండిపోవడం.